హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా వచ్చింది. మీరు తప్పకుండా ఈ మష్రూమ్ బిర్యానీ మీ ఇంట్లో చేయాల్సిందే. ఇంట్లో తిన్న వాళ్ళు చాలా బాగుంది అని అంటారు. మరి ఈ మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఇదిగోండి, ముందుగా అయితే మనం బాస్మతి రైస్ తీసుకోవాలి. 2 గ్లాసుల బాస్మతి రైస్ నేను తీసుకుంటున్నాను. ఈ 2 గ్లాసుల బాస్మతి రైస్ అనేది ముగ్గురు పుష్టిగా తినొచ్చు అనమాట. సో 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని మంచిగా వాటర్ వేసి నీట్గా కడిగేసి దాంట్లో వాటర్ పోసి పక్కన పెట్టాలి. హాఫ్ అన్ అవర్ అయినా మినిమం నానాలన్నమాట. అప్పుడు మనకి ఆ బాస్మతి రైస్ అనేది పొడవుగా మంచిగా వస్తుంది. సో నేనైతే వాటర్ పోసేసాను. సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేయడానికి పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం కూరగాయలు దానికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్స్ 2 తీసుకున్నాను చిన్న సైజువి, అలాగే టొమాటోస్ కూడా చిన్న సైజు తీసుకున్నాను. ఈ 2 ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఓకే అండి, ఆనియన్ టొమాటో కట్ చేసాను. ఒక 3 పచ్చిమిర్చి తీసుకోండి. ఇవి కూడా చాలా చిన్నగా కట్ చేసుకోండి. ఒకవేళ వద్దు అంటే మీరు పేస్ట్ అయినా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వరకు పేస్ట్ చేసుకుంటే మీ ఇష్టం చేసుకోండి, చాలా బాగొస్తుంది. మీకు పచ్చిమిర్చి అనేది తగలకుండా బాగొస్తుంది. ఇదిగోండి, తర్వాత కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, వీటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం. ఓకే అండి, పుదీనాని అయితే కట్ చేసేసాను, అలాగే కొత్తిమీరని కూడా కట్ చేసేసాను. సో నెక్స్ట్ మనం మష్రూమ్స్ని నీట్గా కడిగేసి మనము పొడుగ్గా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, మష్రూమ్స్ అయితే ఇందులో వేస్తున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది కొంచెం ఐస్ అంతా మీకు కనిపిస్తుంది, ఐస్. ఇదిగోండి, నీట్గా కడిగేసాను. దీన్ని పొడుగుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏమేమి ఐటమ్స్ వేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, ఒక హాఫ్ స్పూను పసుపు వేద్దాము. తర్వాత ఒక స్పూన్ కారం, ఇప్పుడు సాల్ట్ అండి. సాల్ట్ ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. చిన్న టేబుల్ స్పూన్ అండి, ఇది టేబుల్ స్పూన్తో 2 స్పూన్స్ వేసుకోండి. ఇది జీరా పొడి, హాఫ్ స్పూన్ జీరా పొడి, అలాగే హాఫ్ స్పూన్ ధనియా పొడి కూడా వేయాలి. ఓకే అండి, ఇప్పుడు మనము బిర్యానీ మసాలా, ఇది బయట మనకి అమ్ముతారు కదా బిర్యానీ మసాలా ప్యాకెట్స్లో. సో అది ఒక 2 స్పూన్స్ వేయండి, చాలా బాగొస్తుంది మన బిర్యానీ. ఓకే అండి, ఇది వచ్చేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత కర్డ్ అండి, ఇది గట్టి పెరుగు తీసుకోవాలి, 2 స్పూన్స్ వేసుకోండి. అలాగే మనం పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసాను. ఒకవేళ మీరు పేస్ట్ చేసుకుంటే ఆ పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా చిన్న చిన్న పీసెస్గా ఇందాక కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోండి. అలాగే నిమ్మకాయ రసం అండి, ఒక 2 స్పూన్స్ నిమ్మకాయ రసం వేసేసేయండి. ఇప్పుడు ఇదంతా మొత్తం మసాలా ఆ మష్రూమ్స్కి పట్టేట్టు నీట్గా కలుపుదాం. ఈ స్టైల్లోనే మీరు ఈ మష్రూమ్ బదులు చికెన్తో కూడా చేసుకోవచ్చండి. చికెన్తో చేసుకున్నా కానీ సేమ్ టేస్ట్ సూపర్గా వస్తుంది. ఏవైనా ఇలాగే చేసుకోవచ్చు. వెజిటేబుల్ బిర్యానీ, ఏ బిర్యానీ ఏదైనా ఇదే స్టైల్లో చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. ఓకేనా అండి, ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. నాకు చూపించడం మర్చిపోయాను. ఇదిగోండి, ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది లుక్. ఓకే అండి, అదైతే పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం వేడవిన తర్వాత అందులో మనం 2 స్పూన్ల నెయ్యి అనేది వేద్దాం. ఎక్కువ అక్కర్లేదండి, 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. నెయ్యితో పాటు మనము 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేయాలి. మొత్తం నెయ్యితో వేస్తే అంత బాగా రాదండి, చప్పగా వచ్చేస్తుంది. సో అందుకని మనం నూనె కంపల్సరీ ఒక 2 స్పూన్స్ వేస్తేనే ఈక్వల్ అవుతుంది. ఓకే అండి, ఇదిగోండి మనకి బిర్యానీకి కావాల్సిన మసాలాలు మీ ఇంట్లో ఏది ఉంటే అవి తీసుకోండి. షాజీరా, పట్టా, లవంగ, ఎలాచి, జావిత్రి, మరాఠీ మొగ్గ ఇవి ఉన్నాయి. బిర్యానీ ఆకు. సో కొంచెం ఇది వేడెక్కిన తర్వాత ఇందులో ఇవి వేసేస్తున్నాను.
ఓకే అండి, కొంచెం వేడెక్కిన తర్వాత అది కాగిన తర్వాత నేను అయితే ఆనియన్స్ ఇందాక కట్ చేసుకున్నాను కదా, అవి అయితే వేసేసాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి మనకి ఎర్రగా రావాలండి, రెడ్ కలర్లో వస్తేనే మనకి బాగా వేగినట్టు అనమాట. సో రెడ్ కలర్లో వచ్చే వరకు మనం బాగా వేపుదాం. ఓకే అండి, ఒక 2-3 మినిట్స్ పడుతుంది వేగడానికి. ఇదిగోండి కొంచెం రెడ్గా వచ్చేసింది. ఈ టైంలో మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా టొమాటోస్, అవి కూడా వేసేద్దాం. ఓకే అండి, టొమాటోస్ కొంచెం మగ్గిపోయింది, కొంచెం మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత కొంచెం ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే దాంతోపాటు ఉడికిపోతుంది టొమాటో కాడ కాబట్టి. ఓకే అండి, ఇప్పుడు మనం మష్రూమ్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పీసెస్ అన్నీ ఇందులో వేసేద్దాం. మొత్తం వేసేద్దాము. ఓకే అండి, మష్రూమ్స్ అయితే నేను మొత్తం వేసేసాను. వేసేసి ఒకసారి మొత్తం నీట్గా కలుపుదాం. మనం హోటల్లో మష్రూమ్ బిర్యానీ తెచ్చుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. మీరు మాత్రం మిస్ అవ్వకండి, ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మష్రూమ్స్ తెచ్చుకొని. మష్రూమ్లో ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుంది. సో మష్రూమ్ బిర్యానీ ఎట్టి పరిస్థితుల్లో వారానికి ఒక్కసారైనా మష్రూమ్ అనేది తినండి. ఓకే అండి, ఇందులో నేను అది ఫ్రోజన్ బఠానీ అండి, ఇది గ్రీన్ బఠానీ. సో డైరెక్ట్గా వేసేస్తున్నాను, ఒక గుప్పెడు తీసుకోండి. ఇది వేస్తే మనకి కొంచెం బిర్యానీ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఓకే అండి, గ్రీన్ బఠానీ కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా మసాలా అంతా పట్టేటట్టు కలిపేద్దాం. నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రోటీన్ అనేది వాళ్ళు మటన్ చికెన్ ద్వారా తెచ్చుకుంటారు, ప్రోటీన్ అనేది బాడీకి కావాల్సింది. బట్ వెజిటేరియన్స్కి ప్రోటీన్ కావాలి అంటే ఈ మష్రూమ్స్ అనేవి, మీల్ మేకర్ అనేవి చాలా ప్రోటీన్ ఉన్నటువంటి రిచ్ ఫుడ్ అనమాట. సో తప్పకుండా ఇది ట్రై చేసి చూడాల్సిందే మీరు. ఓకే అండి, ఇదైతే మంచిగా ఉడుకుతోంది. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో వాటర్ అనేది వేయాలన్నమాట. సో నేను ఇందాక 2 గ్లాసెస్ తీసుకున్నాను కదండి బాస్మతి రైస్, దానికి మనం 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది ఇందులో పోయాలన్నమాట. ఇదిగోండి నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది పోస్తూ ఉన్నాను. ఇది కొంచెం హై స్పీడ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాము. సో ఇందులో ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేయండి. ఓకే అండి, ఇప్పుడైతే బాగా మగ్గనిద్దాము. ఇదిగోండి బాగా తెల్లుతోంది చూడండి. తెల్లిన తర్వాత ఒకసారి స్పూన్తో టేస్ట్ అనేది చూడండి. ఈ వాటర్ కరెక్ట్గా ఉంది, ఉప్పు కారం అంటే మనకి బిర్యానీకి కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. సో నేను టేస్ట్ చేశాను, ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది. మీకు ఒకవేళ ఉప్పు తగ్గినా కారం తగ్గినా ఈ టైంలో వేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, ఆల్రెడీ మనం బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఎత్తి మనం ఇప్పుడు ఆ తెల్లుతున్న వాటర్లో వేసేద్దాం. ఓకే అండి, రైస్ అయితే వేసేసాను. ఇదిగోండి రైస్ అయితే మొత్తం వేసేసాను. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేద్దాం. ఓకే అండి, సిమ్లో పెట్టేద్దాము. పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి మనము ఉడకనివ్వాలన్నమాట. ఇదిగోండి మూత పెట్టేసాను, సిమ్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ పడుతుంది. సిమ్లోనే ఉంచేసారంటే ఒక 20 మినిట్స్కి మంచిగా ఉడికిపోతుంది. ఓకే అండి, ఒక 15 మినిట్స్ అయింది, ఒకసారి చూద్దామని వచ్చాను. ఓకే అండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు చూడండి రైస్ ఒక పక్కకి, మష్రూమ్స్ ఒక పక్కకు ఉంది కదా, ఒకసారి మనం గరిటెతో మెల్లగా అంత మొత్తం నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మళ్ళా మూత పెట్టేసి
ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇంకొంచెమే వాటర్ ఉన్నాయన్నమాట, అది కూడా మంచిగా అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తాను. ఇంకొంచెమే ఉంది, ఒక 5 మినిట్స్. మొత్తం బిర్యానీ ఉడకడానికి మనకి 20 మినిట్స్ పడుతుంది. సో ఇదిగోండి 20 మినిట్స్ అయిపోయింది కరెక్ట్గా. ఇదిగో మన మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ అయితే ఆపేసాను. ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో. వాటర్ కూడా కింద ఏం లేదు. మాడకుండా జాగ్రత్తగా చూసుకోండి. నాన్ స్టిక్లో వండుకుంటే చాలా మంచిది. ఓకే అండి, నేనైతే మష్రూమ్ బిర్యానీ తయారు చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ మష్రూమ్ బిర్యానీని చేయండి, మీ ఇంట్లో వాళ్ళు చాలా బాగుంది అంటారు. ఓకేనా అండి, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక మంచి వంటకంతో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.